కూడా 22A అవునండి. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ గోళ లాస్ట్ ఇయర్ 2025 ఏప్రిల్ నుంచి ముందు పర్మిషన్లు నిలిపేశారు. తర్వాత కొన్ని రోజులు రిజిస్ట్రేషన్ ఆపారు, మళ్ళీ చేశారు. మళ్ళీ గత 7 నెలల నుంచి రిజిస్ట్రేషన్ కూడా లాస్ట్ డిసెంబర్ నుంచి కంప్లీట్ గా రిజిస్ట్రేషన్ కూడా ఆపారు. ఎంత ల్యాండ్ ఉంది మీకు? నేను ఒక 258 స్క్వేర్. 22 అనేది అనాలోచితనేనా? అంతమున్న ల్యాండ్ ఉన్నదాన్నే సాల్వ్ చేయాల్సింది. అంతకుముందు ఏందో నిజాం ప్రభుత్వం అసలు నిజామే నీకు హ్యాండ్ ఓవర్ చేశాడు ల్యాండ్స్. ఆ ల్యాండ్ ఉంది ప్రజలకు వచ్చింది. నువ్వు తీసుకుంటా, నువ్వే నిజాం కన్నా గేటా? అసలు ఏమన్నా బుద్ధి ఉందా? నిన్నటిదాకా మన ఇంట్లో మనం ఉన్నాం, మనది ప్రాపర్టీ అనుకున్నాం. ఈ రోజు ప్రభుత్వం నాది ప్రాపర్టీ అంటే మరి ఎంత మానసిక క్షోభ ఉంటది? ఇప్పుడు కొంతమంది ఇప్పుడు అపార్ట్మెంట్స్ కట్టారు, సగం ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ అయినాయి. 10 ఫ్లాట్లు కట్టారు అనుకోండి. మొన్న ఒక ఆయన వచ్చాడు నా దగ్గర, 10 ఫ్లాట్లు 4 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ అయినాయి. చట్ట ప్రకారం పర్మిషన్ తీసుకుని కట్టారు. మీద చాలా అన్యాయం అండి, చాలా అన్యాయం. అది మా జీవితాంతో కష్టపడినటువంటి డబ్బులతో కట్టుకున్న ఇల్లు. అది ప్రజలకి వీలైనంత వరకు సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలి. కానీ ఇలా ప్రజల్ని ఇబ్బంది పాలు చేస్తే ఈ ప్రభుత్వంకి రాను ఇబ్బందికరమే అవుతుంది. అన్సర్టనిటీ అయిపోయింది.